నమస్కారం అండి. నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. అమర్నాథ్ యాత్రలో మంచులింగం ఉండే గుహను చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చి బాల్తాల్, ఇంకోటి వచ్చి పహల్గామ్. ఈ 2 రూట్లలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏదో ఒక కామెంట్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మీరు అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి అని అంటే ముందుగా జమ్మూ లేదా శ్రీనగర్ చేరుకోవాలి. ఏది బెస్ట్ అని అంటే ఏదైనా ఒకటే. మీకు ఫ్లైట్లో వెళ్ళే పని అయితే శ్రీనగర్ వెళ్ళిపోండి డైరెక్ట్గా, లేదు ట్రైన్లో వెళ్ళే పని అయితే జమ్మూ వెళ్ళండి. ఇప్పుడు ఈ మధ్యన జమ్మూ అంటే జమ్మూ నుంచి కాదు, జమ్మూకి ఒక 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాట్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్కి వందే భారత్ ఎక్స్ప్రెస్ వేశారు. ఈ మధ్యన మోదీ గారు ప్రారంభోత్సవం చేశారు. సో అది కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే మీరు శ్రీనగర్కి కూడా ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అమర్నాథ్ గుహను చేరుకోవడానికి 2 బేస్ క్యాంపులు ఉంటాయి. ఒకటి వచ్చి పహల్గాము, ఇంకోటి వచ్చి బాల్తాల్. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అంటే బాల్తాల్ నుంచి వెళ్తే కనుక 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చి పహల్గామ్ నుంచి వెళ్తే కనుక 34 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది అన్నమాట. బాల్తాల్ నుంచి వెళ్ళే పని అయితే ఒకే రోజులో దర్శనం చేసుకుని రావచ్చు. అంటే వెళ్ళడానికి 14 కిలోమీటర్లు, రావడానికి 14 కిలోమీటర్లు, 28 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. యూత్కి అయితే ఇది పెద్ద లెక్కేం కాదు, వెళ్ళేసి రావచ్చు. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది. అదే పహల్గామ్ నుంచి వెళ్ళే పని అయితే మధ్యలో శేషనాగ్లో ఒకరోజు ఒక నైట్ ఉండాల్సి వస్తుంది. ఇంకా పరిస్థితులను బట్టి పంచతరణలో కూడా ఇంకొక రోజు నైట్ ఉండాల్సి వస్తుంది. కాబట్టి అంటే 2 రాత్రులు, అంటే మొత్తం కలిసి 3 రోజులు పడుతుంది పహల్గామ్ నుంచి వెళ్ళే పని అయితే. లేకపోతే ఏది సులభంగా ఉంటుంది అని అంటే కనుక పహల్గామ్ మన బాల్తాల్ రూట్ వచ్చి ఉండేది 14 కిలోమీటర్లు అయినప్పటికి కూడా మీకు బాగా వాలు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్కడం దిగటం కూడా కష్టమే. అదే కాక దారులు చాలా సన్నగా ఇరుకుగా ఉంటాయి. తర్వాత ఇంకా దీంట్లో కనుక ఒకవేళ వర్షం పడింది అని అనుకోండి, ఇక మామూలుగా ఉండదు, చాలా డేంజరస్గా తయారవుతుంది ఆ రూటు. ఇక పహల్గామ్ విషయానికి వస్తే అది చాలా వరకు సేఫ్గా సాఫీగా ఉంటుంది ప్రయాణం. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే నా సజెషన్ ఏంటంటే వెళ్ళేటప్పుడు పహల్గామ్ నుంచి వెళ్ళండి, మళ్ళీ అటు నుంచి దిగేటప్పుడు బాల్టాల్ నుంచి దిగండి. అదే కాక పహల్గామ్ అనేది ఏంటంటే శివుడు స్వయంగా ఎంచుకున్న మార్గం. గుహను చేరుకోవడానికి ఆయన స్వయంగా ఎంచుకున్న మార్గం ఏంటంటే పహల్గాము, చందనవాడి, శేషనాగు, పంచతరణి, అటు నుంచి గుహ అన్నమాట. సో ఇది అంటే సంప్రదాయబద్ధంగా చెప్పాలి అంటే ట్రెడిషనల్ వే అనేది పహల్గామ్ అన్నమాట. ఇకపోతే మీరు అమర్నాథ్ యాత్రకి బయలుదేరే ముందు ఒక చెక్ లిస్ట్ మీ దగ్గర, అసలు బయలుదేరే ముందు ఏమేమి ఉండాలి అనేది ఒకటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అమర్నాథ్ యాత్ర పర్మిట్ అది అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పర్మిట్ అనేది మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా బ్యాంకుకి వెళ్ళి అక్కడ చేయించుకుంటే కనుక వాళ్ళు అక్కడెక్కడ మీకు ఆ పర్మిట్ అనేది ఇస్తారన్నమాట. తర్వాత ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా మీ దగ్గర ఉంచుకోండి. దాంతోపాటు ఇంకొక ఐడి కార్డు, అంటే మన ఓటర్ ఐడి కావచ్చు, లేదంటే పాస్పోర్ట్ కావచ్చు, ఇంకోటి ఇట్లాంటి ఒక ఐడి కార్డు పెట్టుకోండి. ఒక 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇవి కాకుండా ఇకపోతే లగేజ్లో మనకి ఎట్లాగో మీరు లగేజ్ అంటే మీకు తెలుసు బాగా చల్లగా ఉంటుంది వాతావరణం అని చెప్పేసి స్వెటర్లు, రెయిన్ కోట్లు, షూస్, గొడుగు, తర్వాత టార్చ్ లైటు, ఇకపోతే మందులు మీరు ఇక్కడ వేసుకునే మందులు కాకుండా మౌంటైన్ సిక్నెస్ తగ్గడానికి కోసం కొన్ని సపరేట్గా వేరే మందులు ఉంటాయి. మీరు ఎట్లా వెళ్తారు కదా మన సిహెచ్సి తెచ్చుకోవడానికి, కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్లు కలుస్తారు కదా ఈ రిజిస్ట్రేషన్కి ముందు. ఆ డాక్టర్ని అడిగితే ఆయన సజెస్ట్ చేస్తారు కొన్ని మందులు, అవి కూడా మీరు దగ్గర పెట్టుకోండి. మీరు ఫస్ట్ ఇప్పుడు మనం పహల్గామ్ నుంచి వెళ్ళటం బెస్ట్ అనుకున్నాం కదా. పహల్గామ్ నుంచి వెళ్ళేటప్పుడు నున్వాంగ్ బేస్ క్యాంప్ అని ఒకటి ఉంటుంది పహల్గామ్లో. ఈ బేస్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి ముందే మీ దగ్గర ఒక RFID కార్డు, అది మీరు
తీసుకొని పెట్టుకోవాలి. ఈ RFID కార్డు ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది కొన్ని సెంటర్లోని తర్వాత ప్రకటిస్తారు. అంటే ఇక యాత్ర మొదలయ్యే ముందు ప్రకటిస్తారు. ఆ సెంటర్లకు వెళ్ళి అక్కడ మీరు RFID కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిట్ మీద మీరు ఏ రూట్లో వెళ్తారు అనేది దాని మీద రాసి ఉంటుంది క్లియర్గా. సో దాని మీద ఉన్న రూట్లోనే మీరు వెళ్ళాలి. నేను అక్కడ పహల్గాం తీసుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాల్టాల్ నుంచి వెళ్తాను, లేదంటే ముందు బాల్టాల్ నుంచి తీసుకున్నాను తర్వాత ఇప్పుడు డెసిషన్ మార్చుకొని పహల్గాం నుంచి వెళ్తాను అంటే కుదరదు. మీరు దాంట్లో ఏ రూట్ అయితే పెట్టుకున్నారో ఆ రూట్ నుంచే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఒక రూట్లో తీసుకున్న పర్మిషన్ ఇంకొక రూట్లోకి పనికిరాదు. తర్వాత ఈసారి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే అమర్నాథ్ యాత్ర ప్రదేశాన్ని మొత్తాన్ని, ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా నో ఫ్లై జోన్గా ప్రకటించారు. ఎందుకు నో ఫ్లై జోన్ అని అంటే ఇప్పుడు మీరు ఈ మధ్యన పహల్గాంలో యాత్రికుల మీద, టూరిస్టుల మీద దాడి జరిగింది ఒకటి. ఇంకోటి ఈ మధ్యనే మనకి పాకిస్తాన్ దీంట్లో కూడా ఒక వార్ లాంటిది జరిగింది కాబట్టి దీంట్లో మీరు చూస్తే కనుక డ్రోన్స్తో కూడా ఈ మధ్యన బాంబులు వేయటం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇట్లా డ్రోన్స్ దగ్గర నుంచి హెలికాప్టర్ వరకు ఏది కూడా ఈ యాత్రికులు వెళ్ళే మార్గంలో ఎగరకుండా నో ఫ్లై జోన్గా ప్రకటించారు. కాబట్టి ఈసారి అమర్నాథ్ యాత్రకు హెలికాప్టర్లు లేవు, మీరు నడిచి వెళ్ళాల్సిందే. అఫ్కోర్స్ మీకు ఎలాగో గుర్రాలు ఉంటాయి, తర్వాత పాలకీలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి హెలికాప్టర్లు కాకుండా మామూలుగా మిగతా మార్గాల్లో మీరు హ్యాపీగా వెళ్ళవచ్చు, సేఫ్గా వెళ్ళవచ్చు. ఈ పహల్గాం అనేది జమ్మూ నుంచి 365 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే శ్రీనగర్ నుంచి అయితే 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో పహల్గాం చేరుకుని అక్కడ నున్వాన్ బేస్ క్యాంప్ని చేరుకున్న తర్వాత ఇంకా అక్కడ RFID తీసుకొని మీరు ప్రయాణానికి సిద్ధమవుతారు.